తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే వనదుర్గ భవానీమాత జాతరకు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. 3 రోజులలో మొదటి రోజు 15 మహాశివరాత్రి జాతరలో ప్రధాన ఘట్టమైన రెండో రోజు 16న బండ్లు తిరుగుట, మూడో రోజు 17న రథోత్సవం 3 రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడంతో ప్రభుత్వ యంత్రాంగం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ ఈవో వీరేశం తెలిపారు. జాతర రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనంకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచి ఆలయం వరకు వెళ్లే దారిలో ఎండ తగలకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ట్రాఫిక్ నియంత్రణకు మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం ఏడుపాయల జాతర తేదీ 15, 16, 17 3 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 స్టేట్ల నుంచి అత్యధికంగా సుమారు 10 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా ఉంది. ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యము, శామ్యానాలు, పెండెల్స్, షవర్సు, మళ్ళీ మన టెంపరీ టాయిలెట్స్, భోజన వసతులు అన్ని ఏర్పాట్లు మన వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు సర్వేలెన్సెస్ సుమారు 100 సీసీ కెమెరాలతో కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాలి బృందాలి సరక్షనాశాః సంపూర్ణకర్త్రీ మహిషాసనాం శివః మంజీరనీరస్వర ఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా భవానీ క్షేత్రం లోపల రేపటి నుండి ఆదివారం మహాశివరాత్రి జాతర 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి జాతర తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం లోపల వనదుర్గా భవానీ క్షేత్రం లోపల జరుగుతాయి. ఈ యొక్క మొదటి రోజు మహాశివరాత్రి జాతర ఉపవాస దీక్షలు, రెండవ రోజు బండ్లు తిరుగుట కార్యక్రమము, మూడవ రోజు రథోత్సవంతో ఈ యొక్క జాతర ముగుస్తుంది. ఈ యొక్క జాతరకు ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క వనదుర్గా భవానీ క్షేత్రం లోపల జాతరలో అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి 64 ఉపచారాలతో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా నక్షత్రహారతి, నీరాజనము, అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఈ యొక్క జాతరలో వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జన్మేజయుడు సర్పయాగం చేసినటువంటి ఈ పవిత్ర స్థలం లోపల వనదుర్గా భవానీ ఇక్కడ విలసిల్లుతున్నది. వనదుర్గా మాతాకి జై.